హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా రీసెంట్గా రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగినటువంటి జనరల్ సైన్స్లోని ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ యొక్క చాప్టర్ల వారిగా సాల్వ్డ్ క్వశ్చన్స్ యొక్క డేటాని అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. సో 08/2024 సంబంధించినటువంటి నోటిఫికేషన్లో భాగంగా 2025 నవంబర్ 27 తేదీ నుంచి 2026 ఫిబ్రవరి 10వ తేదీ వరకు జరిగినటువంటి 101 షిఫ్ట్లో అడిగినటువంటి 2525 ప్రశ్నలతో కూడినటువంటి టోటల్ కంటెంట్ని అయితే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో రిలీజ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం 550 పైగా పేజీలతో మన కంటెంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం దీని యొక్క ఇండెక్స్ చూద్దాం. మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ సో ఈ యొక్క టాపిక్స్ అని కూడా మనకైతే కవర్ అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఫిజిక్స్ 10 క్లాసెస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా. సో వాటికి సంబంధించినటువంటి వీడియో ఎక్స్ప్లెనేషన్స్ అన్ని కూడా మీకు ఇక్కడైతే అందుబాటులో ఉంటాయి. సో దాంతోపాటు కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంట్ అవి కూడా మనం 1 by 1 అయితే రిలీజ్ చేద్దాం. ఓకేనా. సో అవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్లేలిస్ట్ నుంచి ఆ యొక్క నెక్స్ట్ వచ్చేటటువంటి వీడియోస్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ నుంచి అయితే గ్యాదర్ చేసుకోవచ్చు, వీడియో యొక్క ఎక్స్ప్లెనేషన్స్. ఓకే. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ సంబంధించినటువంటి అదర్ సోషల్ మీడియా సైట్స్ మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటిలో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో ఈ విధంగా మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఉండడం జరుగుతుంది. సో క్వశ్చన్ కింద ఆప్షన్స్, అది ఏ షిఫ్ట్లో వచ్చింది, ఆన్సర్ అండ్ దాంతోపాటు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్. సో ఈ విధంగా మనకైతే కంటెంట్ అయితే అందుబాటులో ఉంటుంది. అండ్ ఇది ప్రింటబుల్ కూడా, అంటే మీరు డైరెక్ట్గా ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా. సో ఆల్రెడీ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం యూట్యూబ్లో డిస్కస్ చేసుకున్నటువంటి. సో ఇదే విధంగా మనకు టోటల్ కంటెంట్ అయితే ఉండడం జరుగుతుంది. ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా మీకు ఇక్కడనే అందుబాటులో ఉంటాయి. ఓకే. సో ఇదే విధంగా మనకు మొత్తం 556 పేజీల్లో ఈ యొక్క కంటెంట్ అయితే రావడం జరుగుతుంది. సో దీన్ని ఏ విధంగా గ్యాదర్ చేయాలో చూద్దాం. ఆ తర్వాత రిమైనింగ్ కంటెంట్లు కూడా వెళ్ళిపోదాం. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ స్టోర్, శ్రీనివాస్ మేక్ అఫీషియల్ స్టోర్. సో ఇక్కడ మనకు ఓపెన్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది కదా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. సో తెలుగు మీడియం దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ కనిపిస్తుందిగా బై నో, డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత నెట్ డెబిట్, క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్గా ఈ విధంగా పేమెంట్ స్లిప్ అనేది జనరేట్ అవుతుంది. ఈ కింద కనిపిస్తుంది డౌన్లోడ్ అని, సేమ్ అదే విధంగా మీకు కూడా డౌన్లోడ్ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేసి డైరెక్ట్గా ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అన్నట్లయితే మీరు పేమెంట్ చేసినటువంటి ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో దాంట్లో మీకు డైరెక్ట్గా పేమెంట్ స్లిప్ డేటాతో పాటు నోట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాంట్లోనే అక్కడ కూడా మీకు డ్రైవ్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. ఆ యొక్క డ్రైవ్ లింక్ నుంచి మీరైతే ఫైల్ అయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోలేకపోతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ఈమెయిల్ ఐడి ఉంది కదా pocham.srinivas05@gmail.comకి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క టైటిల్ని అండ్ దాంతోపాటు ఈ యొక్క ఇమేజ్ని మీ యొక్క పేమెంట్ స్లిప్, మీకు జనరేట్ అయినటువంటి పేమెంట్ స్లిప్ ఏదైతే ఇన్స్టామోజో నుంచి వస్తుందో ఆ యొక్క పేమెంట్ స్లిప్ కనుక అటాచ్ చేస్తే మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా ఫైల్ని అయితే మీ యొక్క మెయిల్కి అయితే ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. అండ్ అదేవిధంగా ఈ యొక్క మెటీరియల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ యొక్క లింక్ ద్వారా లేదంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫేస్బుక్, ట్విట్టర్, పింట్రెస్ట్, వాట్సాప్, ఎస్ఎంఎస్ ద్వారా షేర్ అయితే చేయొచ్చు. ఓకేనా. అండ్ దాంతోపాటు ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి డేటా కన్నా తీసుకుంటే ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి డేటా ఆల్రెడీ మనం రిలీజ్ చేసి కూడా 10 days దాకా అవుతుంది. సో సేమ్ మనకి ఇది 2525 ప్రశ్నలతోటి 225 పైగా పేజీలతో మనకి ఒక కంటెంట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. అండ్ దాంతోపాటు చాలా వాల్యుబుల్ అయినటువంటి మరి కొన్ని ఇంపార్టెంట్ మెటీరియల్స్ అన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఎన్టీపీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్టీపీసీ లాస్ట్ 10 years సంబంధించినటువంటి జిఎస్ఎన్ జీకే అండ్ అదేవిధంగా ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి డేటా అండ్ దాంతోపాటు కరెంట్ అఫైర్స్, లూసెంట్ జీకే అండ్ 2024-25లో జరిగినటువంటి రైల్వే ఎగ్జామ్స్లో అడిగినటువంటి జనరల్ సైన్స్లో భాగంగా బయాలజీ, కెమిస్ట్రీ అండ్ అదేవిధంగా ఫిజిక్స్ అండ్ అదేవిధంగా మరికొన్ని ఇంపార్టెంట్ కంటెంట్ మొత్తం కూడా మీకు ఇక్కడైతే అందుబాటులో ఉన్నాయి. అండ్ త్వరలోనే మనం మ్యాథ్స్ కూడా స్టార్ట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రజెంట్ క్లాసెస్ అవుతున్నాయి కాబట్టి ఒకటే సబ్జెక్ట్ మనం పట్టుకున్నాం, సైన్స్ మాత్రమే కాబట్టి సైన్స్ క్లాసెస్ అవుతున్నాయి కాబట్టి మనం ఈ యొక్క సైన్స్ని రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. అండ్ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి మీరు యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క 2 మెటీరియల్స్ కూడా ఆల్రెడీ మన యొక్క కోర్సెస్లో అటాచ్ అయితే అయిపోవడం జరిగింది. మన యొక్క గ్రూప్ డి లెవెల్ 1 కోర్సులో అందుబాటులో ఉంది. మీరు కోర్స్ ఓపెన్ చేస్తే జనరల్ సైన్స్ అని ఉంటుంది. ఆ యొక్క జనరల్ సైన్స్లో ఈ యొక్క డేటా అయితే మీకు అయితే అందుబాటులో ఉంటుంది. అండ్ మీరు యొక్క స్టోర్ నుంచే కాదు, మీరు మన యొక్క యాప్ నుంచి కూడా ఈ యొక్క మెటీరియల్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు యాప్ వాళ్ళకి కొంత డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ అవర్ శ్రీనివాస్ మేక్ యాప్. ఈ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సో యాప్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా డాక్స్ అండ్ ఈబుక్స్. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. క్లిక్ ద పెయిడ్ ఈబుక్స్. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో స్టార్టింగే కనిపిస్తుంది కదా తెలుగు మీడియం, దాని కింద ఇంగ్లీష్ మీడియం. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి బై నౌ పైన క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఈ యొక్క పీడిఎఫ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది.
అండ్ ఇక్కడ కింద కనిపిస్తుంది కదా 3 లైన్స్, ఈ యొక్క 3 లైన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి మీరు పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి డౌన్లోడ్ పైన క్లిక్ చేసిరంటే మీరు యాప్లో మాత్రమే ఆఫ్లైన్లో చదువుకోవడానికి యాక్సెస్ ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసే ఫైల్ అయితే బయటకి అయితే రావడం జరుగుతుంది. ఎక్స్పోర్ట్ అంటే మీ యొక్క పర్సనల్ స్టోరేజ్లోకి ఫైల్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మన కంటెంట్ అయితే అందుబాటులో ఉంటుంది. యాప్ వాళ్ళకైతే మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ దాంతోపాటు మనం వెబ్సైట్ నుంచి కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. వెబ్సైట్లో కన్నా తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా స్టడీ మెటీరియల్స్. సో మీరు ల్యాప్టాప్ నుంచి కానీ పీసీ నుంచి కానీ తీసుకుంటే ఈ విధంగా వస్తుంది. యాక్చువల్ మెటీరియల్ మనకు 50 రూపీస్, కానీ మనం ఇక్కడ 45 రూపీస్కి ఇస్తున్నాం. 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసరికి మనకు 11% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇట్లా మీకు డిస్కౌంట్ మెటీరియల్స్ అన్ని కూడా మీకు ఇక్కడైతే అందుబాటులో ఉంటాయి. వీటన్నిటిని కూడా ప్రాపర్గా యూజ్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ కనిపిస్తుంది వ్యూ డీటెయిల్స్. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది వ్యూ శాంపుల్ పీడిఎఫ్. మీరు శాంపుల్ పీడిఎఫ్ను కూడా మీరు ఇక్కడైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ ప్రాసెస్ కూడా తెలుస్తుంది, అంటే ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంది అనేది. సో ఇక్కడ చూస్తున్నారు కదా డెమో, దానికి ఇక్కడ డెమో అని వస్తుంది. అండ్ వెబ్సైట్ వాళ్ళకి ఇక్కడ కనిపిస్తుంది కదా సేవ్ అని. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసి మీరు పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇంకా చాలా మెటీరియల్స్ మీకు ఇక్కడ యాడ్ అవుతాయి. ఎప్పుడైతే మీకు యాప్లో డౌన్లోడ్ చేసుకోవడం వస్తుందో మీ పర్సనల్ స్టోరేజ్లోకి, అప్పుడు మొత్తం కూడా మనం దీని నుంచే మెయింటైన్ అయితే చేయడం జరుగుతుంది. సో మనం ల్యాప్టాప్ నుంచి కానీ పీసీ నుంచి కానీ యూజ్ చేయాలంటే ఇక్కడ స్టడీ మెటీరియల్ దాంట్లోకి వస్తే దీంట్లో మీకు పేడ్ ఈ బుక్స్ ఆటోమేటిక్గా మీకు యాక్టివేషన్ అయిపోద్ది. ఇక్కడ నుంచి మీరు యొక్క టోటల్ రిటర్న్ తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు యాప్లో మీకు ఛార్జెస్ కూడా తక్కువ పడతాయి కాబట్టి యాప్ నుంచి తీసుకోవడమే బెస్ట్ మీకు. అండ్ దాంతోపాటు 6 మంత్స్లో ఎన్నిసార్లైనా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి డేటాలో కూడా వెళ్ళిపోతాం. ఓకేనా. సో దిస్ ఈజ్ ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి డేటా. సో సేమ్ కంటెంట్ మీకు ఇక్కడ అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో కొంతమంది ఏమంటారంటే 2 మెర్జ్ చేయమంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఇది 530 పేజీలు ఉంది, అది 556 పేజీలు ఉంది, మొత్తం అది 550 పైన ఉంది. మొత్తం కలిపితే 1080 పేజీల పైన అవుతుంది. 1080 పేజీలు అసలు యాప్లో లోడ్ కూడా అవ్వదు. ఓకేనా. మీ యొక్క మొబైల్లో లోడ్ కూడా అవ్వదు, మొత్తం స్ట్రక్ అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేసినాం అంటే తెలుగు మీడియం సపరేట్, ఇంగ్లీష్ మీడియం సపరేట్ ఇచ్చినాం. ఓకే. సో ఈ విధంగా మనకి ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి డేటా అందుబాటులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీ. అండ్ నెక్స్ట్ బయాలజీ. అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. అండ్ నెక్స్ట్ మిస్లేనియస్ సెక్షన్. సో ఈ విధంగా మనం మొత్తం కంటెంట్ అయితే అందుబాటులో అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచైనా, లేదంటే మన యొక్క యాప్లో ఉన్నటువంటి డాక్స్ అండ్ ఈబుక్స్ ట్యాబ్ నుంచైనా, లేదంటే మన యొక్క వెబ్సైట్లో ఉన్నటువంటి స్టడీ మెటీరియల్ ట్యాబ్ నుంచి ఈ యొక్క కంటెంట్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియోలో మనం మరొక అప్డేట్తో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.